బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్లో తన ఓటమికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని విషయం నాయకులందరికీ తెలుసునని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాటలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద శనివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కవిత. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్ కేసీఆర్ కోసం పనిచేశారని అన్నారు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికతో ముందుకు సాగారని గుర్తు చేశారు. కానీ చివరికి తనను ఓడించేందుకే బీఆర్ఎస్ నాయకులు కుట్ర పన్నడం ఎంతో కలిసివేసిందని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ప్రజల కోసం సొంత దారిలో నడుస్తున్నారని అన్నారు కవిత. నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం, నాన్నగారి మీద గౌరవంతోని, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. నేను మీ కోడలుగా